ఈ మతోన్మాదులను జయించుటకు మనకు శక్తి సరిపోతుంది. ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడానికి మనకు శక్తి సరిపోతుంది. మార్చలేము అంటే అది నీ చేతకానితనము, మార్చగలను అంటే అది నీ మగతనం. నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు, చూడడానికి నీకు చాలా సింపుల్ గా కనిపిస్తుందా, కానీ నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు. నా హిస్టరీ ఎటువంటిదో తెలుసా? సింహాల నోరు మూసిన హిస్టరీ, అగ్నిగుండంలో పడేసిన అగ్ని వాసన తగలకుండా బయటకు వచ్చిన హిస్టరీ, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నెలలను దాటి వచ్చిన హిస్టరీ. ఇప్పుడున్నటువంటి మతోన్మాదులే అప్పుడున్నటువంటి అనాకీయులు. యెహోవా ఈ దేశమును మీకు ఇస్తున్నాడు. మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు. ఎందుకు తెలుసా? క్రైస్తవుల మీద, చర్చిల మీద దాడి ఎందుకు జరుగుతుందో తెలుసా? క్రైస్తవ్యం పెరిగిపోతుంది, క్రైస్తవులు పెరిగిపోతున్నారు, మెజారిటీగా మారిపోతున్నారు. ఎలాగైనా అణచాలే. ఆనాడు ఫరో కూడా అలాగే అనుకున్నాడు. క్రైస్తవులుగా మారకుండా నువ్వు ఆపే దమ్ము నీకు ఉందా? దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడానికి నేను రెడీ. నిత్య జీవానికి వారసుని కావాలనుకుంటే రా నాకు. మతోన్మాదుల డ్యూటీ ఏంటిది? నీ మీద దాడి చేయడం వాళ్ళకి అప్పగించబడింది. అయితే వాళ్ళు ఎంతో కాలం ఉండరు. జలప్రలయం వచ్చి అందరిని చచ్చిపోయారు. ఈరోజు ప్రకృతి విపత్తులు జరగడానికి కారణం ఎవరనుకుంటున్నారు? వీళ్ళే. ప్రియులారా, భారత రాజ్యాంగం అనేది ప్రపంచ రాజ్యాంగంలోకెల్లా అతి పెద్దది. అన్ని రాజ్యాల కంటే చాలా మంచిది అని కూడా చెప్పవచ్చు. భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి పదము, ప్రతి సెక్షన్ కూడా బైబిల్ను ప్రామాణికంగా బైబిలే పునాదిగా ఏర్పడింది. అయితే బైబిల్కు ఉన్నటువంటి పేరేంటిది అంటే జీవవాక్యము, సజీవ వాక్యం. అంటే దానికి చావు లేదు. తాతలు తండ్రులు తరతరాలు ఎందరూ చదివినా అందరికీ కొత్తగానే. ఇవాళ చదివినా, రేపు చదివినా, ఎల్లుండి చదివినా, బాల్య దశలో చదివినా, యవ్వన దశలో చదివినా, వృద్ధాప్య దశలో చదివినా బోర్ కొట్టని గ్రంథం ఏదైనా ఉందా అంటే అది బైబిల్. కొత్త విషయాలు నేర్పగలిగిన గ్రంథం ఏదైనా ఉందా అంటే అది బైబిలే. మనిషి తన యొక్క చెడుతనం నుంచి మళ్లించగలిగే శక్తి, సామర్థ్యము ఒక్క జీవించుతున్న దానికి మాత్రమే ఉంటుంది, చనిపోయిన దానికి ఉండదు. అలాగే క్రైమ్ రేటును తగ్గించగలిగేది ఈ బైబిల్. కాబట్టి ఈ బైబిల్లో ఉన్నటువంటి మంచి సమరయుడి యొక్క యాక్టివిటీస్ను బేస్ చేసుకొని మానవ హక్కుల నేర నిరోధక సంఘం అనేది మేము ఏర్పాటు చేశాం. హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ అసోసియేషన్. ఇది దేని కొరకు ఉపయోగపడుతుందంటే, సమాజంలో ఒక వ్యక్తి బాధింపబడుతున్నాడు. రోగంతో బాధపడితే వైద్యుడు అవసరం, కానీ సమస్యలతో బాధపడుతున్నారు. బలవంతులతో బలహీనులు బాధింపబడుతున్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులను ప్రతి గోత్రం నుంచి ఒక్కొక్కరి చొప్పున 12 గోత్రాల నుంచి 12 మందిని మీరు కానాను దేశమును సందర్శించి సర్వే చేసి ఆ రిపోర్ట్ తీసుకురండి అని పంపించారు. ఒకసారి మీ బైబిల్ తెచ్చి చూసినట్లయితే సంఖ్యాగ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రియులారా ఒకసారి చూడండి. సర్వే రిపోర్టు, సర్వే చేసి రండి. కానాను దేశానికి వెళ్ళాలి కదా మనము, కాబట్టి ఆ కానాను దేశము సర్వే చేసి రండి అంటూ ఒక్కొక్క గోత్రం నుంచి 12 గోత్రాల నుంచి 12 మందిని పంపించారు మోషే గారు. 2వ వచనం, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కానాను దేశంలో సంచరించు చూచుటకు నీవు మనుషులను పంపుము, వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను, వారిలో ప్రతి వాడును ప్రధానుడై ఉండాలి. అంటే ఏదో మూలన ఉన్నటువంటి వ్యక్తిని కాదు, ఎవరిని పడితే వాళ్ళని పంపడం కాదు.
ఎలిజిబుల్ పర్సన్, ఇంపార్టెంట్ పర్సన్, ప్రైమ్, ప్రధానం అంటే ప్రైమ్, చీఫ్. ప్రతి గోత్రం నుంచి ఒక్కొక్క చీఫ్ను తీసుకొని ఆ వ్యక్తులను మీరు పంపించాలంటే 12 గోత్రాల నుంచి 12 మంది ప్రధానులను పంపించారు. అలా వెళ్ళినటువంటి వారు 40 రోజులు సర్వే చేశారు. 25వ వచనం చూడండి. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చారు. ఏమని రిపోర్ట్ ఇస్తున్నారు? 27వ వచనంలో అందులో 10 మంది ఏమని రిపోర్ట్ ఇస్తున్నారో చూడండి. 10 మంది మోషే గారికి తెలియపరిచినది ఏమనగా, అయ్యా మోషే గారు, మీరు పంపించినటువంటి మా ఆ దేశమును మేము వెళ్ళాము. ఆ దేశము చాలా రిచెస్ట్ కంట్రీ, పాలు తేనెలు ప్రవహించే దేశము. దాని పండ్లు ఇగో తీసుకొచ్చాము, ఇవి అవి మిక్కిలి గొప్పవి. అయితే ఆ దేశంలో అక్కడ బాగానే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రాస్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పరిసరాలు కానీ అవన్నీ కూడా చూసుకుంటే చాలా వాల్యుబుల్ దేశము. దాన్ని మనము ఎలాగైనా స్వాధీనం చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి జనులు, ఆ దేశములో నివసించు జనులు వెరీ 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 బాడీ బిల్డర్స్ మాత్రమే కాదు, వాళ్ళను చూస్తే కూడా మనము వాళ్ళ ముందు నిలబడలేము. వారు చాలా బలవంతులు. వారి పట్టణంలో కూడా ఫుల్ సెక్యూరిటీ కలిగినటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. అక్కడ ప్రాకారములు, వారి పట్టణంలో ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. వాటి గోడలు కానీ, వాటి యొక్క గడియలు కానీ, వాటి యొక్క ద్వారబంధాలు కానీ, ఆ విండోస్ కానీ అవన్నీ చూసుకుంటే అసలు అద్దాన్ని పగలగొట్టగలవారు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకునే వాళ్ళు. మిక్కిలి ఏమంటున్నారు? మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ ఇది బాగా ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చింది చూడండి. అక్కడ మరియు అని ఆపకుండా ఏం చెప్తున్నారు? మరియు అక్కడ మతోన్మాదులు ఉన్నారు. ఎవరున్నారు అక్కడ? అనాకీయులు అని ఉంటే మతోన్మాదులు అంటే ఏంటయ్యా అంటే, ఇప్పుడున్నటువంటి మతోన్మాదులే అప్పుడున్నటువంటి అనాకీయులు. ఈ మతోన్మాదులు ఎలాంటి వాళ్ళో యేసు ప్రభు చెప్పాడు. సముద్రము భూమి మొత్తం చుట్టొచ్చేస్తారు. ఒకరిని తమ మతంలో కలుపుకోవడానికి ఏం చేస్తారంటే సముద్రము భూమి మొత్తం చుట్టొచ్చేస్తారు. ఆయన్ని గర్భాపసే చేసిన తర్వాత అమ్మయ్య అనుకుంటారు. కానీ ఆయన్ని 700 శతమానిగా చేసేస్తారు. ఒక తాగుబోతుని తాగుడు మానిపించేది బైబిల్ అయితే, ఒక తాగుబోతుని మా బైబిల్ మానిపించింది. అంటే తాగుబోతుని మంచివాడిగా తీర్చిదిద్దిన ఈ బైబిల్ను తీసుకొని గర్భాపసే పేరుతోటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎన్ని రకాలంటే 7 ఆత్మలు, 7 దయ్యాలు పట్టినటువంటి వారికంటే ఎక్కువ భయంకరంగా చేసేస్తారు. అంటే ఉన్మాదులు, మతోన్మాదులు అనే పదము మతో ప్లస్ ఉన్మాదం, ఉన్మాదులుగా తయారు చేస్తారు. 700 శతమానిగా అవన్నీ తయారు చేస్తారు. కనుక ఈ అనాకీయులు అక్కడ ఉన్నారు. వాళ్ళను చూసామంటున్నారు. ఏమంటున్నారు? అక్కడ అనాకీయులను చూచి తిని. ఎవరు? ఈ 10 మంది. చూడండి, చదవండి. అమాలేకీయులు. ఇంకా మ్యాటర్ చెప్పాలంటే అక్కడ అమాలేకీయులేమో దక్షిణ దేశంలో నివసిస్తున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు, అంత అమోరీయులు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కొండ దేశంలో, కొండ ప్రాంతంలో, కొండ ప్రాంతం అంటే ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నారు. కానానీయులేమో సముద్రము వద్ద ఇంతకుముందు ఫిషర్ అన్నారు కదా మన జాన్మోకి అన్నగారు. అలాగే కానానీయులు ఎక్కడున్నారు? సముద్ర తీరం వద్ద. అంత మాత్రం కాకుండా యోర్దాను నది ప్రాంతంలో నివసిస్తున్నారు అని చెప్పారు. కానీ కాలేబు ఏమని చెప్తున్నాడు చూడండి 30వ వచనంలో. కాలేబు గారు మోషే ఎదుట
కూల్ దయచేసి శాంతించండి. ఈ 10 మంది చెప్పినటువంటి మాటలు మీరు నమ్మకండి. దయచేసి శాంతించండి. జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్తాం, దాన్ని స్వాధీనపరచుకుంటాం. మనము దాన్ని జయించుటకు మనకు శక్తి సరిపోతుంది. ఈ మతోన్మాదులను జయించుటకు మనకు శక్తి సరిపోతుంది. ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడానికి మనకు శక్తి సరిపోతుంది. మార్చలేము అంటే అది నీ చేతకానితనము, మార్చగలము అంటే అది నీ మగతనము. చూడండి ప్రియులారా, కాలేబు ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు? మనము ఆ 10 మంది ఇచ్చినట్టుగా చెప్పట్లేదు. మనము నిశ్చయముగా దాన్ని స్వాధీనపరచుకుంటాము, దాన్ని జయించుతాము, మనకు శక్తి చాలును అన్నారు. మన స్ట్రెంత్ సరిపోతుంది. ఎవరిని? వాళ్ళ రంగంలో చెప్తున్నాడు కంటిన్యూషన్. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఓరి బాబాయ్ కాలేబు గారు కూర్చోరాడా, తెలంగాణ భాషలో మరి బాబు కాలేబు నీకేం తెలుసు? నువ్వు మేము 10 మంది ఇచ్చే రిపోర్ట్ నమ్ముతారా? ఒక్కటి చెప్పి కాలేబు చెప్పే రిపోర్ట్ నమ్ముతారా మీరు? మోషే గారు, ప్రజలు ఎవరికి మీరు మద్దతు పలికిస్తారు? ఎవరికి మీ మద్దతు? 10 మందికా? ఒక్కరికా? మోషే ఒక్కరి తరపునే ఉన్నాడు. ప్రజలు 10 మంది తరపున ఉన్నారు. చూడండి వాళ్ళేం చెప్తున్నారు? అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఓ మోషే గారు, ప్రజలారా మీరు వినండి, ఈడేదో మనం పుల్లబెట్టలని చూస్తున్నాడు, మనం చంపించాలని చూస్తున్నాడు, ఈ మానవ హక్కుల సంఘం పేరుతోటి, ఈ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ పేరుతోటి ఆ మొత్తం మాదిరి చేతుల్లో దెబ్బలు తినేలా చూస్తున్నాడు కదా. చూడండి ఇక్కడ అదే మాట, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలము. మెజారిటీ పీపుల్, ఎవర్రా మెజారిటీ? కాన్స్టిట్యూషన్ లో లేదు మెజారిటీ. రాజ్యాంగంలో ఎక్కడుంది మెజారిటీ మైనారిటీ? సో నువ్వు చూసుకో మైనారిటీ మెజారిటీ. ఐ ఆమ్ ద మెజారిటీ, నేనే మెజారిటీ. నేనెవరినో తెలుసా? సాక్షాత్తు సర్వేశ్వరుడైన దేవునికి కుమారుని. నాతో పెట్టుకుంటే దేవునితో పెట్టుకున్నట్టే. నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు, చూడడానికి నీకు చాలా సింపుల్ గా కనిపిస్తున్నా, కానీ నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు. నా హిస్టరీ ఎటువంటిదో తెలుసా? సింహాల నోరు మూసిన హిస్టరీ, అగ్నిగుండంలో పడేసిన అగ్ని వాసన తగలకుండా బయటకు వచ్చిన హిస్టరీ, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నెలలు దాటి వచ్చిన హిస్టరీ. దాన్ని రిపీట్ చేయడానికి నువ్వు ఉన్నావా? లేవా? అది నా హిస్టరీ. నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మాట్లాడు. నా బ్యాక్గ్రౌండ్ తెలిసిన స్త్రీ నాతో చేతులు కలిపింది. ఆమె రాహాబు అనే వేశ్య. ఆమె నీ దృష్టిలో ఒక వేశ్య, కానీ నా దృష్టిలో ఆమె నాతో, నా దేవుని పనిలో సహకారిగా ఉన్నది. కాబట్టి క్రీస్తు యొక్క ఫ్యామిలీ ట్రీలో ఆమె పేరు రిజిస్టర్ అయింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ఏ స్త్రీల పేర్లను ఉన్నాయండి? ఏ స్త్రీ పేర్లైనా ఉన్నాయా? కానీ ఒక వేశ్య పేరు బైబిల్లో లిఖించబడిందంటే ఆమె దేవుని కొరకు నిలబడింది. ఆమె దేవుని హిస్టరీ తెలుసుకున్నది. ఆమె తన తరంలో ఆ యెరికోలో ఆ హిస్టరీని రిపీట్ చేసింది. ఒక్కసారి చూడండి 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు సల్మానేమో రాహాబునందు ఎందుకు బోయాజు, ఇంకో రాహాబు సల్మాను బోయాజు కన్నాడని చెప్పకుండా రాహాబునందు ఈ స్త్రీ ఎందుకు వాడాలి? ఈ స్త్రీ డిలే చేయబడింది సొసైటీ నుంచి. ఈ మహిళ సొసైటీలో తక్కువ చేయబడింది. ఈ సొసైటీలో మైనారిటీగా చూపబడింది. ఈ సొసైటీలో ఆ యెరికో సొసైటీలో
స్థితిలో ఎరికో పట్టణంలో ఊరి వెలుపల గవిని దగ్గర ఇల్లు కట్టుకొని నివసించగలిగింది. కానీ ఆమె చెప్పగలిగింది, ఆమె స్టడీ చేసింది దేవుని గురించి. ఆమె యెహోషువకి ఏమని చెప్పిందో ఒకసారి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం చూడండి పిల్లరా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. యెహోవా ఈ దేశం మీకు ఇస్తున్నాడు. ఆ వేళలో వారు పండుకొనక మునుపు 8వ వచనం నుండి చూస్తే ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లంటుంది. ఏమని చెప్తుందట? యెహోవా ఈ దేశము మీకు ఇచ్చుచున్నాడు. మీరు వేగు చూడడానికి వచ్చారన్న సంగతి మాకు తెలుసు, కానీ వేగేం చూస్తావు? నేను చెప్తా ఇను, నువ్వేం చూస్తావు? సర్వే ఏముందో చూస్తావు, సర్వే నేను చెప్తున్నాను విను. యెహోవా ఈ దేశమును మీకు ఇస్తున్నాడు. మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుతున్న మతోన్మాదులకు క్రైస్తవుని చూస్తే చుచ్చు గారిపోతుంది. ఎందుకు తెలుసా? క్రైస్తవుల మీద, చర్చిల మీద దాడి ఎందుకు జరుగుతుందో తెలుసా? క్రైస్తవ్యం పెరిగిపోతుంది, క్రైస్తవులు పెరిగిపోతున్నారు, మెజార్టీగా మారిపోతున్నారు. ఎలాగైనా అణచాలే. ఆనాడు ఫరో కూడా అలాగే అనుకున్నాడు. ఇశ్రాయేలీయుల జనాభా పెరిగిపోతుంది, మగ పిల్లలందరినీ చంపేయండి పుట్టడంతోటే అని మంత్రసానులకు చెప్తే, మంత్రసానులు దేవునికి భయపడి ఇశ్రాయేలీయులకు మగ పిల్లలను చంపడం మానేశారు. దైవ శాసనానికి తల వంచారు ఆనాడు వాళ్ళు. లాగు ఒబే అవుతావా, దేవునికి ఒబే అవుతావా అంటే దేవునికి ఒబే అవుతామని చెప్పగానే చెప్పారు వారి పనులలో ఆనాడు. ఇలా ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే ధైర్యము చెడిపోతుంది. క్రిస్టియానిటీని చూస్తే మతోన్మాదుల ధైర్యము చెడిపోయి, విచక్షణ కోల్పోయి, ఏం చెయ్యాలో తెలియక ఇష్టం వచ్చినట్టుగా క్రీస్తు గురించి, బైబిల్ గురించి, క్రైస్తవుల గురించి, దైవ సేవకుల గురించి తప్పుడు రాతలు రాస్తూ, తప్పుడు కూతలు కూస్తూ, తప్పుడుగా మాట్లాడుతూ, బిలాములాగా లాభం సంపాదించుకుంటూ పూట గడుపుకుంటున్న పూటకున్న వాళ్ళు ఈ మతోన్మాదులు. మీరు చెప్తుంది ఆ స్త్రీ, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు అయ్యా మీ హిస్టరీ ఎంతో నాకు తెలియదా? నాకు తెలుసయ్యా, ఆ హిస్టరీ ఇక్కడ రిపీట్ కాబోతుంది. అందుకే మీరు వచ్చిన విషయము రాజుకు తెలిస్తే రాజుకు చుచ్చుమనిపోయి సైనికులు పంపించారు మిమ్మల్ని పట్టుకురమ్మని. కానీ మిమ్మల్ని ఏడ అప్పగిస్తే నేను, అబ్బో మీ హిస్టరీ ఎంతో నాకు తెలుసు కనుక మీతో చేతులు కలుపుతాను. ఆడు రాలిపోయేటోడు, మీరు నిలబడిపోయేటోళ్ళు, నేను నిలబడాలనుకుంటున్నా, నన్ను నిలబెట్టండి అయ్యా అని చెప్పి వాళ్ళకు చేతులు కలుపుతుంది. అసలు క్రైస్తవులుగా మారకుండా నువ్వు ఆపే దమ్ము నీకు ఉందా? ఎవరికైనా ఉందా? కొట్టి కాదు ఆపడం, తిట్టి కాదు ఆపడం, మంచి పని చేసి ఆపు, మంచి పని చేసి ఆపు. చాటనైతే ప్రేమించి ఆపు, ప్రాణం పెట్టి ఆపు, రక్తం కార్చి ఆపు. రక్తం కార్చగలవా నా కొరకు? రక్తం కార్చగలవా నీ కొరకు? రక్తాన్ని చిందించడమే తెలుసు నీకు, కానీ రక్తాన్ని ప్రాణం పెట్టడం నీకు తెలియదు. కానీ ప్రాణం పెట్టడము క్రీస్తు మాకు నేర్పాడు. ప్రాణం పెట్టడానికి రెడీగా ఉన్నాము. ఎన్ని ప్రాణాలుగా ఉన్నాము, ప్రాణం తీసుకో. దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడానికి నేను రెడీ. ఎందుకంటే రాహాబు భవిష్యత్తు చూసి ఏమని చెప్తుందాలకు, ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపో చేసేనో, యోర్దాను తీరమునున్న ఆమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేశారో అనగా, మీరును వారిని ఎలాగూ
చేసి తీరో, నిర్మూలన చేసి తీరో, ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు ఈరోజు క్రైస్తవ్యం మీద ఇంతగా విరుచుకోవడానికి కారణం ఏంటంటే క్రిస్టియానిటీ పెరిగిపోతుంది, క్రైస్తవ జనం పెరిగిపోతుంది. క్రైస్తవ జనం ఒరే పిచ్చోడా, క్రైస్తవులు పెరిగిపోతారని ఏడవడం కంటే, చర్చిల మీద దాడి చేయడం కంటే ప్రేమతోటి జయించు. క్రీస్తునందు ప్రియులారా, ఆనాడు ఈ కాలేబు గారు చెప్తున్నప్పుడు అక్కడ 10 మంది ఏమైనా స్టేట్మెంట్ ఇస్తున్నారో ఒక్కసారి చూడండి. సంఖ్యాకాండం 13:31 అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోచాలము. మరియు వారు తాము సంచరించి చూచిన దేశం గురించి ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, ఏమని రిపోర్ట్ ఇస్తున్నారంటే, ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము, ఆ దేశము మనుషులు తినే దేశం. అది ఇంకో మాట చెప్పంటే, మతోన్మాదులు అవసరమైతే చంపేస్తారు. చావుకు భయపడవద్దు, వెనుకకు తిరిగి చూడవద్దు, వెన్ను చూపకూడదు, ముందే నిలబడాలి. ఆనాడు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎందరో ఒరిగిపోయారు. ఇక్కడ దాకా వచ్చింది. ఇవాళ చస్తాం, రేపు చస్తాము. కడపలో ఎందరో చచ్చిపోయారు, వరదల్లో ఎందరో కొట్టుకుపోయారు. ఆ చావు అలాంటి చావు మనకు ప్రత్యేకమైన చావు కావాలి. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతంకు రావాల్సిన అంత అవసరం ఏంటి నాకు? క్రీస్తు కొరకు. నాకెవరో డబ్బులు ఇచ్చి పంపలేదు, ఇక్కడ మీరు వెళ్ళండి అని, ఈ పని చేయమని నాకెవరు కొలువు పెట్టుకోలేదు. ఇక్కడ నన్ను ఎవరు కొలువులో పెట్టుకోలేదు, కానీ క్రీస్తు పెట్టుకున్నాడు కొలువులో. కాబట్టి ఆ నమ్మకమైనటువంటి ఆ డ్యూటీని మనం నమ్మకంగా చేద్దాం. ఇక్కడ చెప్తున్నాడు ఆ కాలేబు గారు, చూడండి చదవండి. దానిలో మాకు కనబడిన జనులు, ఆ జనులందరూ ఎలాంటి వాళ్ళు అంటే గొలియాతు లాంటి వాళ్ళు ఉన్నారు, ఉన్నత దేహులు. అక్కడ ఇక్కడ మరలా వాడారు చూడండి, నెఫీలీయుల సంబంధులైన ఆనాకు అంత పెద్ద తోపుగాడా చూడండి. ముందు ఇక్కడ చదివామను, అక్కడ కూడా ఆనాకీయులను చూసామన్నారు. 28వ వచనం చివరిలో ఏమంటున్నారు? మరియు అక్కడ 28వ వచనం చివరిలో మరియు అక్కడ అనాకీయులను చూసాము. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు? 31వ వచనంలో 33వ వచనం ఏమంటున్నాడు? అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు అంటే అంత పెద్దవాళ్ళ అనాకు వంశపు నెఫీలీయులను చూసి తిని మా దృష్టికి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని మేము చూడగానే మేమెలా అయిపోయామంటే, మేమెలా మిడతల్లాగా ఉన్నాము వాళ్ళ దగ్గర. పోనీ వాళ్ళ మమ్మల్ని చూస్తే మేము వాళ్ళకి ఎలా కనబడ్డాం అంటే మిడతల్లా కనబడ్డాం. అలాంటి వాళ్ళ దగ్గర పోయి మిడతలు నడిచినట్టు నడిచేస్తారు. మీరు పోకండి అంటున్నారు ఈ 10 మంది, పోదామంటున్నారు ఒక్కరు. కాలేబు, ఈయనకు సపోర్టుగా యెహోషువ, వీళ్ళిద్దరు. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చూస్తే ఆ 10 మంది రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు. దానివల్ల మోషేకు ఎంతో ఇబ్బంది జరిగింది అక్కడ. ఆ సమయంలో ఇశ్రాయేలీయులందరూ 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే ఆరోన్లపై సణిగారు. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదే, ఈ మతోన్మాదుల చేతిలో, ఈ అనాకీయుల చేతిలో చావాలా? ఈ ఇంతకు ముందు ప్రభువు నమ్మకం ముందు మంచిగా ఉంటివే, అనవసరంగా ప్రభువుని నమ్ముకుంటేనే, ఇప్పుడు క్రైస్తవులుగా మారిన తర్వాత ఏం లేకపోయే. ఆఖరి రిజర్వేషన్ లేదు, సర్టిఫికేట్ లేదు, జాబ్ లేదు, ఇది లేదు, అది లేదు. ఏది పౌలు గారు అంటారు రోమపత్రికలో, క్రీస్తు ప్రేమ నుండి ఎవడు ఎడబాపగలడు?
ఎవడు నన్ను ఎడబాపగలడు? ఎవడు ఎడబాపగలడు? ఆకలా, బట్టలు లేకుండానా, దరిద్రతనా, మతం చావా, ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా తెలుసుకుంటారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా చావలేదే, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోకి ఎలాగో తీసుకొని వచ్చేనే, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు వెళ్తాము రా అని చెప్పి ఆ 10 మంది ఇచ్చిన రిపోర్ట్ను బట్టి ఇశ్రాయేలీలు ఫిక్స్ అయిపోయి మోషే ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టారండి. చివరికి ఆ 10 మంది ఎలా చచ్చారో చూడండి ఒకసారి. 37వ వచనము. అనగా దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పినటువంటి ఆ 10 మంది మనుషులు యెహోవా సన్నిధిని కరోనా చేత చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారండి? తెగులు అంటే కరోనా కదా, కరోనా వల్ల చచ్చిపోయారు ఆ 10 మంది. మరి మిగతా ఇద్దరు ఆ దేశంలో సంచరించి చూచిన మనుషుల్లో నూను కుమారుడైన యోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రం వీళ్ళిద్దరు బతికిపోయారు. సో ఈ రోజు నువ్వు నిలబడితే బతికిపోతావు. నిత్య జీవానికి వారసుని కావాలనుకుంటే రా నాతో. దేని కొరకు? నిత్య జీవానికి వారసుని కావాలి. ఈరోజు పక్కన అమలాపురంలో ఏరియాలో 2-3 చర్చిల మీద కేసులు అయినాయి. 2-3 చర్చిలను నేనే ఆ కేసును ఫేస్ చేస్తున్నాను, కోర్టులో కొట్లాడుతున్నాను. దేనికి భయపడకండి. ఎన్ని కేసులైనా భయపడకండి, ఎంత ఏది ఉన్నా భయపడకండి. అన్ని విషయాల్లో మనం నిలబడతాం. నేను నిలబడతా అనలేదు, మనం నిలబడతామంటే వెనుక తిరిగి చూడకూడదు. మనం నిలబెడదాం. దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చుదాం. క్రీస్తునందు ప్రియులారా, అనాకీయుల గురించి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడ్డదో ఒక్కసారి చూసి నేను కాన్స్టిట్యూషన్ గురించి చెప్తాను. ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడ ఉంటారు అనాకీయులు. ఆ దినములలో నెఫీలులు అనబడిన వారు భూమి మీద ఉండింది. నెఫీలులు అంటే ఎవరు? కింద పుట్టినోట్లో ఉంటుంది చిన్న అక్షరాలు. బలాత్కారులు అంటే బలవంతంగా ఒకరి దాన్ని లాక్కొని వెళ్ళేవారు, బలవంతంగా బలాత్కారం మహిళల పట్ల చేసేవారు, అత్యాచారం చేసేవారు, రేపిస్టులు, కోపిస్టులు, పాపిస్టులు, టెర్రరిస్టులు, మతోన్మాదులు, వీళ్ళందరినీ బలాత్కారుల లిస్టులో చూపిస్తారు. ఈ నెఫీలులు అనేటటువంటి వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటి వాళ్ళు అంటే రోమపత్రికలో చెప్తాడు వాళ్ళ క్యారెక్టర్ గురించి. అంటే ఈ నెఫీలులు ఎలాంటి వాళ్ళో ఇక్కడ రోమపత్రికలో క్లియర్గా పౌలు గారు చెప్పారు. మీరేం పరిచయం కాకండి, రోమపత్రికలో నేనే చెప్తున్నానని ఆయన చెప్తున్నాడు. ఏమనంటే 28వ వచనం మొదటి అధ్యాయం. ఈ నెఫీలులు, ఈ మతోన్మాదులు దేవుని పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని దేవునికే చోటు ఇయ్యబడినటువంటి వారు కనుక చేయరాని కార్యాలు చేస్తానికి వీళ్ళు భ్రష్ట మనసుకు అప్పగించబడిన వారు. అలాంటి వాళ్ళు భ్రష్ట మనసుకు వాళ్ళ డ్యూటీ అది. మతోన్మాదుల డ్యూటీ ఏంటిది? నీ మీద దాడి చేయడం వాళ్ళకి అప్పగించబడింది. అయితే వాళ్ళు ఎంతో కాలం ఉండరు. జలప్రలయం వచ్చి అందరూ చచ్చిపోయారు. ఈరోజు ప్రకృతి విపత్తులు జరగడానికి కారణం ఎవరనుకుంటున్నారు? వీళ్ళే. యెహోషువ ఏమో యుద్ధానికి వెళ్ళిండు, ఇశ్రాయేలీయులతో కండిషన్ ఉంది, శపితమైన దానిలో ఏది తీసుకోవద్దని. కానీ ఆకాన్ ఏం చేశాడు? శపితమైన దాన్ని తీసుకొని గుడారంలో దాచుకొని హాయిగా అమ్మయ్య నేను సేఫ్టీ ఉంటానుకున్నాడు. ఈ ఒక్కడు ఎవరి ఆనందం నష్టపోయింది, ఎందరో ప్రాణాలు పోయారు. అసలు ఎందుకు ఇలా జరిగిందని తర్వాత యెహోషువ గారు చూస్తే ఆ యొక్క దేవుడిని అడిగితే సర్వే చేస్తే మీలో ఒక్కడు ఉన్నాడు. కనుక మనలో ఒక్కడు నేరస్తుడుగా ఉండకూడదు, మనలో బలహీనతలు ఉండకూడదు. మనం ఫేర్గా ఉంచుదాం, బెటర్ సొసైటీగా తయారు చేద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, దేశాన్ని
వారు ఎలాంటి వారో ఇక్కడ చెప్పబడింది, ఇదంతా మీకు తెలుసు. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోపం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడ? పర్మిషన్ ఉందా అంటారు. నిండుకొని మత్సరము, నరాత్య, కలహము, కపటము, వైరము. వైరం అంటే ఇదిగో వాళ్ళు వీళ్ళు వైరము. కులాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, వర్గాల మధ్య. ఎందుకు? వాళ్ళ ఉనికిని చూపించుకోవడం కోసం. వైరమును వాటితో నిండిన వారై వండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించేస్తారు. అవసరం అనుకుంటే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు చెడ్డవాటిని ఎలా కల్పిస్తారంటే సన్నాసులు, దద్దమ్మలు అంటారు. అలా మాట్లాడే ఎవరు? లీడర్సే. లీడర్ అనే వ్యక్తి ఎలా ఉండాలో బైబుల్ చదివితే తెలుస్తుంది. లీడర్ ప్రజల కొరకు ప్రాణం పెడతాడు, కానీ ప్రజల ప్రాణం తీయడు. ప్రజల మధ్య చిచ్చు పెట్టాడు మతం పేరుతో, కులం పేరుతో. కానీ ఈరోజు లీడర్స్ ఏం పెడుతున్నారు? ప్రజల మధ్య కులం పేరుతో, మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు. చేతగా గెలవడం చేతగాని దద్దమ్మలు వీళ్ళందరూ. మీరు ప్రజలలో ఓట్లతో గెలవాలనుకుంటే ప్రజలకు మంచి చేసి గెలవండి, ప్రజలకు మంచి నేర్పి గెలవండి, ప్రజలకు మాదిరిగా ఉండి గెలవండి. యేసుక్రీస్తు మాదిరిగా ఉన్నాడు. అందుకే ఆయన ప్రపంచంలో ఏ తరంలో చూసుకున్నా, నీ తాతల కాలంలో చూసుకున్నా, ముత్తాతల కాలంలో చూసుకున్నా, వాళ్ళ కాలంలో చూసుకున్నా, ఎక్కువ ఓట్లు పడిన యేసుకే. ఈ కాలంలో చూసుకున్న ఓట్లు ఎవరికి పడతాయండి? యేసుకే. ఎందుకు యేసు ప్రభువుకు పడతాయి అంటే ఆయన మాత్రమే గెలవగలడు, ఆయన గెలవలేడు. ఎందుకోసమంటే ప్రాణం పెట్టిన లీడర్ కాబట్టి. కానీ మీ ఇప్పుడున్నటువంటి లీడర్స్ లాగా మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో పూటకో మాట ఊసలు వెళ్ళి రంగులు మార్చలేదు. ఒకసారి ఒక లీడర్ ఏమంటాడంటే, ఈ క్రిస్టియన్ హాస్పిటల్, నేను క్రిస్టియన్ సంస్థలో చదివినా అంటాడు ఆయన. మళ్ళీ ఏమంటాడు? ఇగో బాప్తిస్మాలు ఇస్తున్నాడు అంటాడు, మత మార్పిడి చేస్తున్నాడు అంటాడు. పోనీ క్రిస్టియన్ స్కూల్లో చదివిందని చెప్పి నిన్న చెప్పి ఇయ్యాలేమో మత మార్పిడి చేస్తామంటారు ఏంటి? ఇంకో లీడరేమో ఏకంగా ఏమో స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏంటి లీడర్స్? అవిలో లీడర్స్ కాదు, లీడర్ యేసు మాత్రమే. ఆ యేసు బాటలో మనం నిలబడి మనమే లీడర్గా నిలబడాలి. అందుకోసమే మానవ హక్కుల నేర నిరోధక సంఘం ఏర్పాటు చేయబడింది. ఈరోజు సొసైటీకి మనము కాపలాగా ఉండాలి. సొసైటీకి మనం ఎలా ఉండాలి? కాపలాగా ఉండాలి. మీకు విషయం తెలుసా? సొదొమ గొమొర్ర పట్టణము కాలిపోవడానికి కారకులు ఎవరు చెప్పండి? సొదొమ గొమొర్ర పట్టణం ఉంది కదా, దానిని దేవుడు భస్మం చేయడానికి కారకులు ఎవరు? అయ్యా, ఆ దేశంలో ఉన్నటువంటి జనులు. ఇంకా ఏమన్నా చెప్తారా? సొదొమ గొమొర్ర పట్టణము భస్మం అవ్వడానికి కారకులు ఎవరు? ఇది తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు కారకులు ఎవరు అంటే ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానని. ఒక్క నిమిషం అండి. 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర అబ్రహాముతో అంటున్నాడు, అయ్యా అబ్రహామా, సొదొమ గొమొర్రా అనే ఈ పట్టణములను గురించినటువంటి మొర
కలుగను. గొప్పది. మొర అంటే ఏంటిది? విజ్ఞాపన, వేదన, దుఃఖం, ఆవేదన. క్రైస్తవుడు దుఃఖపడితే దేవుడు దిగి వస్తాడు. క్రైస్తవుడు దుఃఖపడితే దేవుడు దిగి వస్తాడు. కనుక ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది సొదొమ గొమొర్రాలో అంటే లోతు మొరపెట్టుచున్నాడు. ఆ మొర సివియర్ కంప్లైంట్. మొర అంటే ఇంగ్లీష్లో మనము ఈ లా భాషలో చూస్తే దాన్ని కంప్లైంట్ అంటాం, ఫిర్యాదు అంటాం. దేని గురించి ఫిర్యాదు? సొదొమ గొమొర్రా గురించినటువంటి ఫిర్యాదు. చూడండి అక్కడ, మా దగ్గరికి వచ్చినటువంటి సొదొమ గొమొర్రా గురించినటువంటి కంప్లైంట్ గొప్పది. మొర అనగా కంప్లైంట్ లేకపోతే ఫిర్యాదు గొప్పది అని పెట్టి చదవండి. గొప్పది కలుగను. వాటి పాపము బహు భారమైనది కలుగను. అక్కడ వచ్చినటువంటి మా దగ్గరకు వచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారంగా చూస్తే ఆ పాపము బహు భారమైనది కనుకను నేను దిగిపోయి దేవుడే దిగి వచ్చి నా దగ్గరికి వచ్చినటువంటి ఆ కంప్లైంట్ చొప్పుననే అది నిజమో కాదో తెలుసుకుంటాను, చూస్తాను. చేయని ఎడల ఇది ఫాల్స్ కంప్లైంట్ అని తెలుసుకుంటాం కదా. లోతు గారు కంప్లైంట్ చేశాడా? లోతు ఎక్కడైనా కంప్లైంట్ చేసినట్టు ఉందా సొదొమ గొమొర్రా గురించి? చేయలేదు. మొరపెట్టాడు. ఏమని మొరపెట్టాడు? మొర అంటేనే కంప్లైంట్ అన్నాను కదా నేను. లోతు గారు మొరపెట్టాడా లేకపోతే కంప్లైంట్ చేశాడా? కంప్లైంట్ మొర రెండు ఒకటే అనుకోండి కాదు, అదే నిజం. అర్థమైందా? ప్రార్థన అని కూడా అంటారు. ప్రార్థన అనేది కంప్లైంట్ ఇచ్చేవాడు ఏమంటారు? లాస్ట్కు ప్రేయర్ కోరుతాడు. ప్రేయర్ అంటే నా యొక్క ప్రార్థన అంటాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత లాస్ట్ చట్ట ప్రకారంగా నాకు న్యాయం చేయగలరని నాకు ప్రార్థన. అలా ప్రార్థన చేసేటట్టు బైబిల్లో ఉందా? ఎక్కడుంది? చూడండి, ఎబ్రీ పత్రికలో ఎక్కడ ఉంది అయ్యా? అతను నీతిమంతుడిగా మొత్తం ప్రత్యేకంగా జీవించడం వలన అక్కడ ప్రజలందరికీ లోతు ప్రత్యేకంగా కనిపించాడు. అప్పుడు నీతిని ప్రకటించినటువంటి వ్యక్తి నీతిని ప్రకటించినటువంటి వ్యక్తులలో సరే, సమయం వేస్ట్ చేసుకోవద్దు, మనం పదము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము 4వ వచనం చూడండి. దేవదూతలు పాపం చేస్తేనే దేవుడు వాటిని విడిచిపెట్టలేదు, పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలంలోకి తోసి తీర్పునకు కావలిలో ఉంచబట్టకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించి నీతిని ప్రకటించిన నోహును మరి 7 మందిని కాపాడారు. అరే మతోన్మాదులారా, మీ పని అవుతుందిరా. వాళ్ళనే వదిలిపెట్టలేదు, నిన్ను వదిలిపెడతాడని ఎలా అనుకుంటున్నావు నాయన? ఒక్కసారి నీ భవిష్యత్తు చూసుకో బాబు. క్రైస్తవ్యం జోలికి, క్రీస్తు జోలికి, బైబిల్ జోలికి, చర్చిల మీదికి నువ్వు దాడులు చేసే ముందు ఒక్కసారి నీ భవిష్యత్తు చూసుకో. ఇంకో క్షణంలో నీకేం జరుగుతుందో నీకు తెలియదు. దేవదూతలు తప్పు చేస్తేనే వదిలిపెట్టలేదు. నోహు జల ప్రళయంలో ఉన్నటువంటి అనాకీలు కీలు అనబడినటువంటి వాళ్ళను, నీలాంటి వాళ్ళనే దేవుడు వదిలిపెట్టలేడు. మట్టి కనిపించాడు. నిన్నెలా వదిలిపెడతారనుకొని నువ్వు దాడి చేయాలనుకొని వస్తున్నావు. ఆ హిస్టరీని రిపీట్ చేయడానికి నేను దేవుని పక్షాన. మనిషిలాగా మనం నిలబడాలి. చూడండి పిల్లలా,
చదవండి. అందుకు మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతములుగా వాటిని ఉంచుటకై ఈరోజు జలప్రలయం వరదలు వచ్చినాయి కడప రాయలసీమ ప్రాంతంలో అంటే జాగ్రత్త, దాన్ని చూసన్నా మీరు మారండి. కరోనా వచ్చిందంటే దాన్ని చూసన్నా బుద్ధి తెచ్చుకోండి. మీ వల్లే కరోనా వచ్చింది. దేవునికి కోపం అంతే కరోనాను పంపించింది. మా దుర్మార్గుల చర్యల వల్లే కరోనాను పంపించింది. దేశంలో క్రైస్తవులు మారకుండా చేయగలవా? దేశాన్ని కాపాడగలవా? ఆపగలవా? నీ వల్ల కాదు, నీ తాతల తండ్రుల వల్ల కాదు. యుద్ధాయుధాలకు భయపడేవాడు కాదు క్రైస్తవుడు. యుద్ధాయుధాలకు భయపడేవాడు కాదు క్రైస్తవుడు. నువ్వు పెట్టే కేసులకు భయపడేవాడు కాదు క్రైస్తవుడు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు కాదు భయపడేవాడు క్రైస్తవుడు. క్రీస్తు గురించి, బైబిల్ గురించి తప్పుడుగా మాట్లాడుతున్న నువ్వు దేవుని చేతిలో నుంచి తప్పించుకోలేమని తెలుసుకో. ఇక్కడ చెప్తుంది చూడండి పిల్లారా, వాటికి సంభవించి దృష్టాంతములుగా నీ ముందు పెట్టాడు, నువ్వు మారుతావని. అయినా నీలో మార్పు రాకపోతే నీ పని కథం. కారణం ఏంటిదో తెలుసా? అక్కడున్నాడు నీ గురించి చెప్పేటోడు దేవునికి. నువ్వేమేం చేస్తున్నావని దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడినటువంటి నీతిమంతుడకు లోతును తప్పించాడు. ఏం చేశాడు లోతు? అక్కడ ఏం చేశాడు? వాళ్ళతో కలిసి జబర్దస్త్ ప్రోగ్రాం భలే ఉందని చెప్పి 10 సార్లు పెట్టుకొని చూడలే. కామెడీలు పెట్టుకొని చూడలే. లోతు గారు, గాంధీ గారు చెప్పేవారట, నా స్కూల్లో నేను చదివినప్పుడు రాసేది, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు చెయ్యకు. ఎన్ని పదాలు? చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు చెయ్యకు. చెడు చూడొచ్చు కానీ చేయొద్దు అంటారు. నీకు బైబిల్ కూడా చెప్పింది అదే. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడద్దు, చెడు చెయ్యొద్దు. వినకూడదు, చూడకూడదు, చేయకూడదు, మాట్లాడకూడదు. బైబిల్ చెప్పింది అదే. అదే మాటను గాంధీ గారు తన యొక్క మాటల్లో మార్చి చెప్పాడు అంతే. ప్రియమైనటువంటి వాళ్ళారా, కానీ ఈరోజు స్కూల్లో ఆ పదాలు కూడా కనిపిస్తలేవండి. అది తీసేసి గాంధీని చెప్పినటువంటి గాడ్సేను దేవునిగా గుడి కట్టి మొక్కుతున్నటువంటి రోజులు వచ్చేసాయి. నరాంతంలో గుళ్ళు కట్టే రోజులు వచ్చేసాయి. అందుకే కరోనాను దేవుడు పంపించాడు. కంట్రోల్లో లేవు కాబట్టి నిన్ను కంట్రోల్లో పెట్టడానికి కరోనా పంపించాడు. ఇకనైనా కంట్రోల్ తెచ్చుకుంటామేమో అని చెప్పేసి కొంచెం కంట్రోల్ ఉన్నలే అని కొంచెం రిలీఫ్ ఇస్తే బయటికి పోయిరాము బాబు అని చెప్పేసి పోతే బయటికి రావే మళ్ళీ చిల్లరేషాలు ఎత్తున్నావు. మళ్ళా బెత్త వాడినట్టు మళ్ళీ పోయి దాచుకుంటున్నారు ప్రపంచ దేశాలు. ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా మళ్ళీ లాక్డౌన్ పెట్టుకున్నాయి. దేవుడు కొంచెం చదువు ఇస్తే చాలు వాళ్ళ బుద్ధి చూపించుకుంటున్నారు రా అనుకుంటున్నారు. మనం అప్పటికప్పుడు అప్ టు డేట్ దేవునికి రిపోర్ట్ ఇవ్వాలి. దేవునికి రిపోర్ట్ ఇచ్చాడు ఆనాడు. ఆ కాలంలో లోతు గారు చూడండి ఎలా రిపోర్ట్ ఇచ్చాడు చూడండి. ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమ క్రియలలో, ఇల్లీగల్ యాక్టివిటీస్ విషయంలో దినము ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ మొరపెట్టుకుంటూ కంప్లైంట్ ఇచ్చుకుంటూ వచ్చాడట. నీతిగా తన మనస్సును ఎలా ఉంచుకున్నాడు? నీతిగల మనస్సుగా ఉంచుకున్నాడు. నీ మనస్సు నీతిగా ఉంటే, ఆ నీతిగల మనస్సు బాధపడితే ఆ దేవునికి ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే తెలుసా, కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, పౌలు గారు ఏమంటారు చూడండి ఎలా తెలిసిపోతుంది అంటే నీ మనసులో ఉన్నది. 1 కొరింథీ 2వ అధ్యాయం 24వ వచనం 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనంగా ఉన్నవి. ఆది ఆత్మను మౌ చేతనే వివేచింపదగు కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్ని 11వ వచనం చూడండి. అయ్యా 12వ వచనం. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము
పొందలేదు, లౌకిక ఆత్మను పొందలేదు. ఎలాంటి ఆత్మను పొందలేదు? దేవుని యొద్ద నుండి. ఏ ఆత్మ పొందలేదు? లౌకిక ఆత్మ అంటే సెక్యులర్ ఆత్మకు స్థిరత్వం ఉండదు. కాసేపు చెడు ఉంటుంది, కాసేపు చెడు చూస్తుంది, కాసేపు చెడు చూడొద్దంటది, కాసేపు మళ్ళీ. అంటే విషయం ఏంటంటే గుళ్ళో వచ్చేసరికి మంచి విశ్వాసంగా, బయటికి వెళ్ళేసరికి మంచి ఆర్టిస్టుగా ఇలా మారిపోతారు. అది లౌకిక ఆత్మ. అలాంటి ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. కానీ దేవుని యొక్క నుండి వచ్చు ఆత్మను మనం పొంది ఉన్నాం కాబట్టి, ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? మనలో ఉన్న ఆత్మ అది నీతి గల ఆత్మ కాబట్టి, అది దుఃఖపడడం వలన ఆటోమేటిక్గా సంకేతాలు ఎక్కడికి చేరిపోతున్నాయి? మనం బాధపడితే ఎవరు బాధపడతారు? అది దేవుడు బాధపడి చూడలేక వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాన్ని తీర్పుచ్చి భస్మం చేశారు. అంటే సొదొమ గొమొర్రా పట్టణం గురించి కంప్లైంట్ చేసింది ఎవరు? లోతు. వాటితో కలిసి ఎంజాయ్ చేయలేదు. చూచిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి నీతిగల తన మనస్సును దినదినం నొప్పించుకుంటూ వచ్చాడు. ఈరోజు మన సొసైటీ గురించి మనం రోజు దేవునికి కంప్లైంట్ చేద్దాం. మతం మొదలు ఎవరైనా దొరికినా వారి గురించి మీరు ప్రార్థనలో పెట్టండి. ఫస్ట్ మీరు చేయాల్సిందేం చెప్పండి? ప్రార్థనలో పెట్టండి. యేసుప్రభు చెప్పారు, మిమ్మల్ని హింసించు వారి గురించి మీరు ప్రార్థించండి. ఎవరి గురించి ప్రార్థన చేయమన్నాడు? హింసించే వాళ్ళ గురించి ప్రార్థించండి. శత్రువు అయితే ప్రేమించు, నో ప్రాబ్లం. కానీ హింసించేవాడు శత్రువు కాదు, మతోన్మాది. సంఘాన్ని హింసించాడు అన్నాడు. కనుక మీరు ప్రార్థనలో పెట్టండి. సౌలు గురించి ఆనాడు మొదటి శతాబ్దంలో ప్రార్థనలో పెట్టారు. దేవుడే వచ్చి సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నాను అన్నాడు అక్కడ. కానీ ఇప్పుడు కూడా అలా వస్తాడని అనుకోకూడదు మతోన్మాదులు. ఎందుకంటే దేవుడు అలా వెలుగు రూపంలో వచ్చి మనిషిని మార్చే రోజు కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు బైబిల్ అనేది ఒక చట్టంగా మన చేతిలో ఉంది. బైబిల్ అనేది ఎక్కడుంది? మన చేతిలో చట్టంగా ఉంది. ఆనాడు బైబిల్ అనేది మన చేతిలో లేదు, ఒక చట్టం అనేది లేదు. కానీ ఈరోజు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బైబిల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ లోక చట్టాల్లో చూస్తే తిడితే ఒక సెక్షన్ కింద నేరం, కొడితే ఒక సెక్షన్ కింద నేరం, ఈ రకంగా పనిష్మెంట్ శిక్ష విధిస్తారు. అలాంటిది బైబిల్లో కూడా ఉన్నాయి. మతోన్మాదులకు ఏ గట్టి పడుతుందంటే క్లియర్గా దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందులో మనకు బుద్ధి కలుగుటకు రాయబడ్డాయి అంటారు. అనాకీయులను మిడతలుగా నలిపేశారు ఇశ్రాయేలీయులు. ఈరోజు మనం వాళ్ళను నలిపేయం, కానీ దేవుడే నలిపేస్తారు. అనాకీయులని గుర్తుపెట్టుకోండి. అలాంటి అనాకీయులను చూసి భయపడిపోయి వీళ్ళు ఎన్నో తగ్గారు, కానీ ఇద్దరు మాత్రమే ముందుకు వచ్చారు. ఆ ఇద్దరితో మోసే మరలా ముగ్గురు కలిసి మరలా ఇశ్రాయేలు సైన్యాన్ని తయారు చేసి బలపరుచుకొని తీసుకొని వెళ్ళారు. ఎంత కష్టపడ్డారండి వాళ్ళు నిజంగా. ఈరోజు ఈ సంఘాన్ని, ఈ సమాజాన్ని, ఈ గ్రామాన్ని నువ్వు ఈ మతోన్మాదులైనటువంటి అనాకీయుల చేతికి అప్పగించకండి. భయపడి వెనుకకు తిరగకండి. మీ ప్రయత్నాలను ఆపకండి. దేవుని రాజ్యం కోసం మనం పోరాడదాం. ఎవరి రాజ్యం కోసం? దయ్యం రాజ్యం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. రాజ్యాంగమే లేకుండా చేయాలనుకుంటున్నారు వాళ్ళు. చదువే లేకుండా చేయాలనుకుంటున్నారు వాళ్ళు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు వద్దనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతారు, కానీ ప్రజలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవద్దంటారు వాళ్ళు. మనం మాత్రం ఎలా ఉన్నామో గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సొసైటీలో ఉన్న మనము మన వాళ్ళను కాపాడుకుంటూ మన ముందుకు వెళ్ళుకుంటూ ఉండాలంటే మీకు అందరికీ మానవ హక్కుల నేర నిరోధక సంఘం అనేది ఈ భారతదేశ చట్టాలను అనుసరించి పనిచేస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఇది. ఆ యొక్క హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ అనేది, దీన్ని మీరు ప్లాట్ఫామ్గా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.